మిరాయి సినిమా అదిరిపోయిందంట. అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. నేనే సినిమా చూడలేదు, కానీ బాగుంది. ఎలా చెప్తున్నానంటే, ఒక సినిమా రిలీజ్ అయిందంటే దాని రివ్యూస్ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో వస్తుంటాయి. అవి జనరల్గా కొంతమంది పోస్టులు పెడుతుంటారు, మేము థియేటర్లో ఉన్నామని, ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఉందని. కొన్ని పాజిటివ్ వైబ్స్ అర్థమవుతాయి. అది పక్కన పెడితే, నేను ఇప్పుడు కాదు, నాకు తెలిసి 2010 ఆ టైంలో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా ఒక సినిమా రివ్యూ ఎలా ఉందని చెప్పి గేట్ ఆంధ్ర, తర్వాత తుపాకీ, gulti.com, తర్వాత 123 తెలుగు, 5-6 వెబ్సైట్లు ఉంటాయి. వాటిని చదివేవాడిని. చదివి అందరూ పాజిటివ్గా రాయకపోవచ్చు. కొంతమందికి వాళ్ళంటే పడదు, వాళ్ళ కులపోళ్ళను వాళ్ళని పాజిటివ్ కొంతమంది రాసుకుంటూ ఉంటారు. కానీ ఒక రెండో మ్యాక్సిమం ఒక ముగ్గురు, అంటే ఒక 5-6లో ఒక మూడో నలుగురో కానీ మాత్రం ముగ్గురు, అంటే మ్యాక్సిమం పీపుల్ కొంచెం పాజిటివ్గా రాస్తారు. 3 పాయింట్లు ఈక్వల్గా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని వాడు 5 స్టార్కి 3, 3.2, 3.5 ఆ రేంజ్లో ఇస్తుంటారు. మా దగ్గర అక్కడ 3.5, 3.45 ఇచ్చారు. అవి నేను ఫాలో అవుతాను, 100% ఫాలో అవుతాను. దాన్ని చూసి సినిమాకి వెళ్తానని కాదు, మరీ 2 కన్నా బిలో ఉన్నాయి అనుకోండి, కొంచెం భయపడేవాడిని సినిమాకి వెళ్ళడానికి. కానీ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. కొన్ని ఏమో 3 అబౌవ్ ఉండి కంపల్సరీ ఇంకా సినిమా బాగుందని నా అభిప్రాయం. రివ్యూలు చూసి సినిమాలకు వెళ్ళమని నేను చెప్పట్లేదు. రివ్యూ చూసినప్పుడు సినిమాకి వెళ్ళండి. రివ్యూని బట్టి ఆ సినిమా బాగుండిద్దని నేను అనుకునేవాడిని. ఆ రోజుల్లో అనుకునేవాడిని. ఇప్పుడు కూడా చూస్తుంటాను రివ్యూస్ అప్పుడప్పుడు. నేనేది చెప్పానో వీళ్ళు మ్యాక్సిమం 90% బాగానే ఇస్తారు. సో దాన్ని చూస్తుంటే ఎక్కడైనా 3 అబోవ్ రేటింగ్ ఉంది మిరాయికి. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు అసలు రాముడు సీన్లు కానీ ఇవన్నీ అదిరిపోయినాయి అంటున్నారు. ఇదే మన డైరెక్షన్ గ్యారేజ్లో మనం చెప్తుంది ఏంటంటే, డైరెక్టర్ అనే అతను విజన్ని బ్రెయిన్ పర్ఫెక్ట్గా పెట్టి ఆ కాన్ఫ్లిక్ట్ని కానీ, ఆ 3 యాక్ట్ స్ట్రక్చర్ని కానీ కరెక్ట్గా తీసుకొని వెళ్తే, ఎక్కడ పెట్టాలో అక్కడ అవి పెట్టుకుంటూ వెళ్తే, సాంగ్ ఇక్కడ ఉండాలి, ఎమోషన్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఫైట్ పడాలి అని చెప్పి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అవుట్పుట్ ఇలాగే ఉండిద్ది. అది నిన్నగాక మొన్న వచ్చిన డైరెక్టర్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు, 4-5 సినిమాలు చేసిన వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, ట్రైలర్లోనే అర్థమైపోయింది. ఫస్ట్ అసలు మామూలుగా ట్రైలర్లోనే అబోవ్ యావరేజ్ అని అర్థమైపోయింది. కొన్ని ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇంద్రబాబు ఈ షాట్ దెబ్బ పడిందని మనసుకు అనిపించింది. కొన్ని ట్రైలర్ చూస్తున్నప్పుడు బాగానే ఉంది అనిపించింది. అలాగా బాగానే ఉంది, అబోవ్ యావరేజ్ అనిపించింది అప్పుడు ట్రైలర్ చూసినప్పుడు. కానీ ఇప్పుడు రివ్యూస్ చూసినా మాత్రం దెమ్మ తిరిగిపోయింది అనిపిస్తుంది. ఫస్ట్ రోజు కదా, మరి రేట్లు ఎక్కువ ఉంటాయో చూసుకొని 1-2 రోజులా కంపల్సరీగా వెళ్తాను. అయితే ఇంత పాజిటివ్ రివ్యూస్ రావటం ఒక సినిమాకి అనేది నేను ఇన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం చూశాను. సో సినిమాకు కూడా ఆ రివ్యూస్ ఒకటి నమ్మి నేను కాదు, దీంతోపాటు ఫేస్బుక్, యూట్యూబ్లో జనరల్గా అంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కాదు, మనుషులు పెడుతుంటారు. ఫస్ట్ షాట్ ఎలా ఉంది, సెకండ్ షాట్ ఎలా ఉంది, లాస్ట్లో దెబ్బేసాడరా, ఇట్లాంటివి కొన్ని పెడుతుంటారు. జనం మామూలుగా ఫ్రెండ్స్ మామూలు మనుషులు పెడుతుంటారు. ఆ రివ్యూస్ని దీన్ని కంపేర్ చేసుకొని, తర్వాత మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొంతమంది తెలిసిన ఉంటారు, వాళ్ళతో మాట్లాడి, ఇట్లా 3 రకాలుగా ఓన్లీ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళిపోతానని చెప్పి నేను చెప్పట్లా. సినిమా రివ్యూని బట్టి దాన్ని బేస్ చేసుకొని తర్వాత వీళ్ళతో మాట్లాడి, సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్తో మాట్లాడి, దాంతోపాటు కొంతమంది ఫేస్బుక్లో, యూట్యూబ్లో, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెడతారు కదా, అవి చూసి ఇవన్నీ చూసి సుమారుగా నేను ఈ సినిమా బాగుందంటే 60-70 మార్కులు అని చెప్పి నా మనసుకు అనిపించింది. పర్సనల్ ఒపీనియన్ ఇవన్నీ. ఇవేంద్ర బాబు సినిమా చూడకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నావు, నువ్వు ఎంతేముడువా, నువ్వు ఇవన్నీ సరదాగా చెప్పే బ్రదర్, లైఫ్ అయితే కోపం తీసుకోమాకండి, సరదాగా అయినండి అంతే, ఏముంది దాంట్లో. అయితే దీని డైరెక్టర్ గ్యారేజ్ మనం ఎందుకు లింక్ చేస్తున్నామంటే, ఒక డైరెక్టర్ మనసు పెట్టి ఒక స్టోరీ రాసి దాన్ని ప్రాపర్గా తీసుకుని వెళ్ళినప్పుడు ఎలాంటి హీరోనైనా పెట్టండి, హిట్ అవుతుంది అంతే. అది ఇప్పుడు మిరాయి నిరూపించింది. అసలు చాలా బ్రహ్మాండంగా రాస్తున్నారు. ఖాళీ ఉంటే అందరూ వెళ్ళి చూడండి. ఇంకా డైరెక్షన్ గురించి నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి చదవండి, ఒక్కసారి సినిమాకి వెళ్ళండి. ఎలా రాశాడో, ఎలా స్టార్ట్ చేశాడో, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ రేజ్ చేశాడో మనం ఎన్ని చెప్పుకుంటాం. తర్వాత ఫస్ట్ 10 పేజీలు సీన్ అనుకున్నాం, తర్వాత 20 పేజీల్లో స్టోరీ అనుకున్నాం, 10 లైన్లో నవల్లాగా రాసిన స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో 20 పేజీల్లో రాసాం సినిమా మొత్తం. తర్వాత 80 సీన్లు రాసాం. ఎన్ని రాసి మీరు సినిమాకి వెళ్ళి, సినిమాలో కూడా రియల్ టైం జరిగినప్పుడు మంచి హిట్ సినిమా కదా, ఆ హీరో ఎక్కడ ఎంటర్ అయ్యాడు, కాన్ఫ్లిక్ట్ ఏమి ఇచ్చాడు, ఎమ్మటే అంటే ఈ సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చేసాడు ఆ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ చూసుకోండి.
థ్యాంక్ యూ.